గుడ్ మార్నింగ్ థర్డ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము పేజీ నెంబర్ 26లో ఉన్నటువంటి ఏనుగు లెసన్ నెంబర్ 8 ఏనుగు లెసన్ నేర్చుకుందాము. చూడండి, మనము ఈ లెసన్ పేజ్ నెంబర్ 26లో ఉంది. ఎవ్రీబడి టేక్ ద 26th పేజ్ నెంబర్. ఓకే, చూడండి, ఐఎమ్ రీడింగ్. ఏనుగు అంటే చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలైతే ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు అంటూ పాడుకుంటూ ఉంటారు కూడా కదా. చిన్నపిల్లలకి ఏనుగు వచ్చిన, కోత వచ్చిన, ఒంటె వచ్చిన ఊళ్ళోకి చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఏనుగు వస్తే ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఓకేనా? మళ్ళా ఇలా పాడుకుంటూ అందరూ ఎంజాయ్ చేస్తారు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా అందరు ఇష్టపడే ఎనిమల్ ఏంటిది? ఏనుగు. ఏనుగు అడవి జంతువు అని అందరికీ తెలుసు కదా. ఇది ఫారెస్ట్ ఎనిమల్. స్తంభాల వంటి 4 కాళ్ళతో, చేటల వంటి చెవులతో, ముఖముపై తొండంతో, దానికి 2 వైపులా తెల్లని దంతాలతో ఉండే ఏనుగు ఆకారంలో చాలా పెద్దది. అది పడుకున్న గుర్రమంత ఎత్తు ఉంటుంది. పాపం, చూడండి, ఏనుగు అడవి జంతువు మనకు తెలుసు. దానికి కాళ్ళు ఎట్లా ఉంటాయి? స్తంభాల్లాగా ఉంటాయి, అంటే బాగా లావుగా ఉంటాయి కదా. చూడండి, ఇంత ఉంటాయి ఒక్కొక్క స్తంభం లాగా. రెడీ టు అండర్స్టాండ్? నెక్స్ట్, ఇంకా చేటలంతా చెవులు. చేట అంటే తెలుసా? మనం బియ్యం చెరుక్కునే అది. దాన్నంతా చెవులు పెద్ద ఉంటాయి, చెవులు చూసారా? అంతేకాదు, ముఖముపై తొండంతో 2 వైపులా తెల్లని దంతాలు. ఒగివి బయటకు వచ్చి చూడ కొమ్ముల్లాగా, అవి దంతాలు. ఓకేనా? దంతాలతో ఏనుగు ఆకారంలో చాలా పెద్దది. ఇది బాగా బాడీ పెద్ద ఉన్నటువంటి ఎనిమల్, ఇది ఏనుగు. ఓకేనా? అంతేకాకుండా ఇది పడుకుంటుంది కదా, దాని హైట్ గుర్రం అంత ఎత్తు ఉంటుందంట. గుర్రం నిలబడితే ఎంత ఎత్తు ఉంటుందో, అది పడుకుంటే దాని బాడీ ఇంత ఎత్తు ఉంటుందంట. చూడండి, ఆకారంలో చాలా పెద్ద. అది పడుకున్న గుర్రం అంత ఎత్తు ఉంటుంది. అది పడుకుంటే దాని బాడీ యొక్క హైట్ గుర్రం నిలబడితే ఎంత హైట్ ఉంటుందో అంత హైట్గా ఉంటుందట. ఎంతో బలము కలిగిన ఏనుగును కరి, గజము, మహామృగము, అస్థి, కుంజరము, దంతి, నాగము వంటి ఎన్నో పేర్లతో పిలుస్తారు. చూడండి, ఏనుగుని ఏమని పిలుస్తారో తెలుసా? ఏంటిదట? ఫస్ట్ది కరి, గజము, మహామృగము, నెక్స్ట్ అస్థి, కుంజరము, దంతి, నాగము వంటి ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు. చూసారు ఎన్ని పేర్లు ఉన్నాయో? కరి, గజము, మహామృగము, అస్థి, కుంజరము, దంతి, నాగము. 1 2 3 4 5 6 7 నేమ్స్ ఉన్నాయి. ఓకేనా? ఏనుగు 8 పేర్లు ఉన్నాయి. మరి మనకైతే 2 పేర్లు ఉంటాయి కదా. ఇంట్లో ఒక పేరు నిక్ నేమ్, స్కూల్లో ఒక ఒరిజినల్ నేమ్. సో అలాగే, కానీ ఏనుగు మాత్రం ఇన్ని పేర్లతో పిలుస్తారు దాన్ని. ఓకే, ఈ ఏనుగుల పేర్లు ఏంటి? కరి, గజము, మహామృగము, అస్థి, కుంజరము, దంతి, నాగము. ఇలా ఎన్నో పేర్లతో ఈ ఏనుగును పిలుస్తారు.
దేవలోకంలో ఇంద్రుని వద్ద ఐరావతం అనే తెల్లని ఏనుగు ఉండేదని పురాణ గాథ. అసలు ఏనుగు ఏ కలర్లో ఉంటుంది? యాష్ కలర్లో ఉంటుంది. ఏనుగు ఏ కలర్లో ఉంటుంది? యాష్ కలర్లో ఉంటుంది. మరి ప్యూర్ తెల్ల ఏనుగును మీరు ఎప్పుడైనా చూసారా? పూర్తి తెల్లటి ఇట్లా పాలలాగా ఉంటుంది, తెల్లగా మిల్క్ వైట్ లాగా ఉంటుంది. ఆ ఏనుగు ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇంద్రుని దగ్గర ఉంటుంది. ఇంద్రుని దగ్గర ఉన్న ఏనుగును ఏమంటారో తెలుసా? దగ్గర ఉన్న ఏనుగును ఐరావతం అంటారు. ఓకేనా? ఇది ప్యూర్ వైట్ ఉంటుంది, ప్యూర్ వైట్ కలర్లో ఉంటుంది, తెల్ల కలర్లో ఉంటుంది. ఓకేనా? మరి ఎందుకనే ఇది అతని దగ్గరే ఉంటుంది? అది ఇంద్రలోకంలోనే ఉంటుంది, ఇక్కడ భూలోకంలో ఉండదు. అది దాన్ని ఐరావతం అని అంటారు. అది పూర్తి వైట్ ఇన్ కలర్లో ఉంటుంది. దేవలోకంలో ఇంద్రుని వద్ద ఐరావతం అనే తెల్లని ఏనుగు ఉండేదని పురాణ కథ. ఉండేది, నిజమే ఉండేదంట. ఓకేనా? దాన్ని ఐరావతం అని పిలుస్తారు. ఫ్రమ్ ద పేజ్ నెంబర్ 27. ఓకే. అలాగే పూర్వము రాజులకు గల 4 రకాల బలగాలలో గజబలం ఒకటి. పూర్వము రాజులకు గల 4 రకాల బలగాలలో, అంటే రాజులకు బలగాలు అంటే ఏంటిది? సైన్యం. బలగాలు మీన్స్ సైన్యము. అంటే పూర్వకాలంలో ఇలా గన్స్, బాంబులు లేకుండే. అండర్స్టాండ్? కత్తులు, ఖడ్గాలు, గుర్ర అశ్వదళము, గజదళము, అది కాల్బలము. అంటే కాల్బలం అంటే నడక, ఇలాంటివి ఉండేవి. బాణాలు వేసేటిది, తర్వాత ఇలాంటివి ఉండేవి. మరి పూర్వకాలంలో రాజులకు గజబలం ఉండేది. గజబలం అంటే ఏనుగుల బలం. పరాయి అంటే వేరే రాజ్యం రాజు ఈ రాజ్యానికి దండెత్తి వచ్చినప్పుడు ఇలా బలగాలను పంపేవాడు. ఫస్ట్ గజబలం అని, తర్వాత అశ్వదళం అని, తర్వాత సైనిక దళము, తర్వాత కాల్బలము, చివరికి రాజు వచ్చేవాడు. సైన్యం అంతా చనిపోయిన తర్వాత చివరిలో రాజు వచ్చి ఆ యుద్ధంలో గెలిచేవాడు. ఇలా పూర్వకాలంలో 4 బలగాలతో రాజులు పరిపాలించేవారు. అందులో గజబలము ఒకటి. అంకుశం అనే వస్తువుతో అదుపు చేయబడే ఏనుగును నడిపేవాడు వాడిని మావాటివాడు అని అంటారు. అంకుశం అనే వస్తువుతో, అంకుశం అనే వస్తువుతో అదుపు చేయబడే ఏనుగును నడిపేవాడిని మావాటివాడంటారు. ఏనుగును ఎవరు నడుపుతారట? మావాటివాడు. ఓకేనా? ఏనుగును నడిపేవాడు ఇతను. అతను ఏమంటారు? మావటి వాడు. మరి దాన్ని అదుపు చేసే ఏంటిది? ఇప్పుడు మనం సపోజు ఒక గేదెని కానీ, ఆవుని కానీ, దేన్ని ఏం చేస్తాం మనము? కుక్కని గొలుసుతో కట్టేస్తాం, గేదెని తాడుతో కట్టేస్తాం. అలాగే ఈ అంకుశం అనే దాంతో ఈ మావాటి వాడు ఏనుగుని కంట్రోల్లో పెడతాడు అని అంటారు. దాదాపు 100 ఏళ్ళు బ్రతికే ఏనుగు ఆహారము చెరుకుగడలు, పండ్లు కాగా ఏనుగుకు మరీ ఇష్టమైనవి వెలగ పండ్లు. చూసారా? ఏనుగుకి ఏమేమి ఇష్టమట? 100 ఏళ్ళు బతుకుతుందట. ఇది 100 ఇయర్స్ బతుకుతుంది పాపం ఏనుగు. మరి మానవుని ఎంత ఏజ్, చనిపోయే ఏజ్ ఈవెందో ఎప్పుడు చచ్చిపోయేది తెలియదు, ఏ క్షణం చనిపోయేది తెలియదు. 20 ఇయర్స్, 10 ఇయర్స్, 50 ఇయర్స్, 40 ఇయర్స్ ఎప్పుడైనా చనిపోవచ్చు మనం. కానీ ఆల్మోస్ట్గా దాదాపుగా ఏనుగు 100 సంవత్సరాలు బ్రతుకుతుంది. మరి ఇది ఏం తింటుందంట? ఏనుగు ఏం తింటుంది? దీని ఫుడ్ ఏంటిది? ఏనుగు ఆహారం ఏంటో తెలుసా మీకు? ఆహారము ఏంటో తెలుసా? చెరుకు గడలు. నెక్స్ట్ చెరకు గడలు, ఇంకా పండ్లు, వెలగ పండ్లు.
వెలగ పండ్లు. ఓకేనా? ఇవి 3 ఏనుగు చాలా ఫేవరెట్ ఫుడ్. ఓకేనా? చెరుకు గడలు మీన్స్ అంటే చెరుకు కట్టెలు. చూడండి ఇక్కడ చెరుకు కట్టెలు ఉన్నాయి చూసారా, ఇవి చెరుకు కడలు. వెలగ పండ్లు అంటే ఇవే. వెలగ పండ్లు ఎప్పుడు వస్తాయో తెలుసా మీకు? వినాయక చవితి అప్పుడు వస్తాయి. ఎలక పండ్లు అంటాం, ఎలక పండ్లు, ఎలక్కాయలు. ఓకేనా? ఇది దానికి ఇష్టమైన ఫుడ్. అంతేకాదు ఇంకోటి ఏంటిది, పండ్లు, జామ, అరటి, ఇవన్నీ. ఓకేనా? ఇలాంటి పండ్లన్నీ దానికి ఇష్టం. మరి ఇది శాకాహార మాంసాహార? ఓకే. మరి ఇందులో ఏదైనా జంతువుని చంపి తింటుందని ఇచ్చాడా మనకి? ఏనుగు ఏదైనా జంతువుల మాంసం తింటుందని ఇచ్చాడా? ఇవ్వలేదు. సో ఇది ప్యూర్ వెజిటేరియన్. నాన్ వెజ్ కాదు. నాన్ వెజ్ ఏమీ తినదు, ఓన్లీ పండ్లు, చెరుకు గడలు మాత్రమే తింటుంది. అందుకని ఇది వెజిటేరియన్ ఎనిమల్. మన తొలి పూజలు అందుకునే వినాయకుడికి ఏనుగు ముఖము వంటి ముఖమే ఉంటుంది. ఏనుగు ముఖం కాదు, ఏనుగు ముఖంనే పెట్టారు. అర్థమవుతుందా? మనకు తొలి పూజలు అందుకునే ఏ శుభకార్యం చేసినా, ఏ మంచి కార్యం చేసినా మొట్టమొదటిసారిగా మనం చేసే పూజ వినాయకుని పూజ. ఆ వినాయకునికి పూజ చేసే టైంలో మరి వినాయకుని ఫేస్ ఎలా ఉంది? వినాయకుని ఫేసు ఎలా ఉంది? ఏనుగు ముఖం లాగానే ఉంటుంది. సేమ్ తొండము, చెవులు ఏనుగు ముఖమే. అర్థమవుతుందా? అసలు దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ద్వారానే అతనికి మామూలుగానే అందరి బాబుల్లాగానే గణపతి పుడతాడు. కానీ వాళ్ళ తండ్రి కోపానికి గురి అయి తండ్రి శిరస్సును ఖండిస్తాడు. అప్పుడు తన తల్లి అయినటువంటి పార్వతీదేవి నాకు ఈ పుత్రుడు మళ్ళీ నాకు పునర్జన్మని ఇవ్వాలని ఏడుస్తుంది. అప్పుడు చాలా ఏడిస్తే అప్పుడు పార్వతీదేవి కోపానికి గురి కాకుండా శివుడు ఏం చేస్తాడు, శాంతించి పార్వతీదేవిని శాంతించమని వెంటనే భటులను పంపించి ఏ దిక్కునైతే ఏదో దిక్కు చెప్తాడు. ఒక దిక్కున పడి ఉన్నటువంటి తలని తీసుకురమ్మంటాడు. అప్పుడు భటులు వెతుకుతున్నప్పుడు కూడా ఎక్కడ ఏం దొరకదు. ఒక చోట ఏనుగు ఉంటుంది, పడిపోయి ఉంటుంది. ఆ వెంటనే ఆ భటులు ఏనుగు శిరస్సును ఖండించి తీసుకొని వచ్చేసి అప్పుడు గణపతికి వినాయకునికి పెడతారు. శివుడు పెడతాడు, పెట్టేసి ప్రాణం పోస్తాడు. అప్పుడు లేచి కూర్చుంటాడు. ఆ గణపతి లేచి కూర్చుంటాడు. అప్పుడు తల్లి బాగా ఏడుస్తుంది, నా అందమైన కొడుకు మొహము ఇంత వికారంగా ఉంది అని. మామూలు కిడ్డు చూడండి, ఈ తొండం పెట్టినాక చూడండి ఎట్లా ఉంటుందో ఫేసు. బాగుంటుందన్న ఉండదు. కానీ ఇప్పుడే ఈ తొండం పెట్టినాకనే దేవుడి పూజలు అందుకుంటుండే, ఇప్పుడే బాగుంది కదా. సో అందుకని గణపతి ఫేసు మొత్తము ఏనుగు ఫేసే. సో అందుకని ఏనుగు పూజలు అందుకుంటుంది. ఏనుగు గురించి గజేంద్ర మోక్షము, శ్రీకాళహస్తీశ్వర, ఏనుగు దర్జీ వంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఏనుగు గురించి గజేంద్ర మోక్షము, గజేంద్రుడు ఏనుగు, రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమా ఉంది నాన్న తెలుగులో. ఇందులో రాజేంద్ర ప్రసాద్ హీరో. పాపం మొత్తం ఏనుగు గురించి అందులో. మీరు ఎప్పుడన్నా వీలైనప్పుడు ఆ సినిమా చూడండి, టీవీలో చాలాసార్లు వస్తుంది. చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తము అతను వాళ్ళని ఆదుకునేదే ఎలిఫెంట్. అండర్స్టాండ్? ఆ రాజేంద్రుడు గజేంద్రుడు అంటే ఎవరు మరి? మళ్ళీ ఏనుగే. చూడండి, శ్రీకాళహస్తీశ్వర అందులో కూడా ఏనుగు గురించే ఉంది. ఏనుగు దర్జీ ఇందులో కూడా ఏనుగు గురించే ఉంది. వంటి కథలు ఎన్నో ఉన్నాయి. గుంపులుగా ఉండే ఏనుగులు బరువులను లాగడానికి, అంబారీలు కట్టడానికి, సర్కస్లోనికి ప్రధాన ఆకర్షణగా ఉపయోగపడతాయి. వాటి విలువైన దంతాలు అందమైన వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అంతగా ఉపయోగపడుతున్న ఏనుగు మన వారసత్వ సంపదగా గుర్తించబడింది. గుంపులుగా ఉండే ఏనుగులు, ఏనుగులు ఎట్లా వస్తాయట? గుంపులుగా వస్తాయి. అంతేకాదు బరువులను లాగడానికి, పెద్ద చెట్లను ఈ వేర్లతో సహా తీసేస్తుంది తొండానికి. తొండంతో ఇంత పెద్ద దున్నలు ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి, వచ్చాయి కట్టెలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఏంటి? స్టెమ్స్, చెట్ల యొక్క మొదళ్ళు. ఇవి ఒక్కొక్కసారి ఇట్లా ఎట్లా మోస్తుంది చూస్తారు తొండానికి పెట్టుకొని. ఎంత పెద్ద బరువు చెట్టు అయినా ఈజీగా వేర్లతో సహా పీకేస్తుంది. అది అంత పెద్ద బలం ఉంటుంది. ఏనుగు కదా, సారీ, అది ఏనుగు అంత బలంతో ఉంటుంది. ఇది అది. నెక్స్ట్
అంబారీలు కట్టడానికి సర్కస్లోనికి ప్రధాన ఆకర్షణగా ఉపయోగపడుతుంది. అండర్స్టాండ్? సర్కస్లో కూడా ఏనుగు ఉంటుంది. అసలు ఏనుగు, పులి, కోతి లేని సర్కస్లు ఉండవు. ఇందులో సర్కస్లో కంపల్సరీ ఏనుగుని యూజ్ చేస్తారు, ఆట ఆడిస్తారు. అది చేసే లింగం తీసుకురావడము సర్కస్లోనైతే నేను చాలాసార్లు గమనించాను. లింగం తీసుకొస్తుంది, అదే అక్కడ తొండంతో బకెట్ పట్టుకొని వస్తుంది. ఆ ఏనుగు ఆ లింగం మీద బకెట్తో దేవునికి అభిషేకం చేస్తుంది. ఆ తర్వాత పూలు తెచ్చి పెడుతుంది. ఇలా కొబ్బరికాయ కొడుతుంది తొండంతో. ఇలా అన్నీ చేస్తుంది, మాల కూడా వేస్తుంది. అలా చేయడం వల్ల అందరూ క్లాప్స్ కొడతారు. చాలా డివోషనల్గా ఉంటుంది అది సీన్. మరి ఇక్కడ సర్కస్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్, వాటి విలువైన దంతాలు అందమైన వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి. దంతాలు ఇవి ఈ తెల్లగా ఉన్నాయి చూడండి, ఈ దంతాలు చాలా విలువ చేస్తాయంట, చాలా కాస్ట్లీ. వీటితోటి విలువైన వస్తువులను తయారు చేస్తారు. అంతగా ఉపయోగపడుతున్న ఏనుగు మన వారసత్వ సంపదగా గుర్తించబడింది. మన వారసత్వ సంపద అంటే ధనము. ఏ ధనము? ఏనుగు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనుగును యూజ్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడో ఇక్కడ మన చోట కాకుండా ఎక్కడో బ్రతుకు తెరువు దీంతో డబ్బులు సంపాదించుకుంటూనే ఉన్నారు చాలామంది ప్రజలు. ఓకేనా? అయిపోయింది రిలేషన్ నాన్న. మళ్ళీ రీడ్ చేస్తున్నాను చూడండి. ఎవ్రీబడి ప్లీజ్ లుక్ ఎట్ ద టెక్స్ట్ బుక్. ఏనుగు అంటే చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలైతే ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు అంటూ పాడుకుంటూ ఉంటారు కదా. ఏనుగు అడవి జంతువని అందరికీ తెలుసు కదా. స్తంభాల్లాంటి 4 కాళ్లతో, చీటల వంటి చెవులతో, ముఖముపై తొండంతో, దానికి 2 వైపులా తెల్లని దంతాలతో ఉండే ఏనుగు ఆకారంలో చాలా పెద్దది. అది పడుకున్న గుర్రమంత ఎత్తు ఉంటుంది. ఎంతో బలము కలిగిన ఏనుగును కరి, గజము, మహామృగము, అస్థి, కుంజరము, దంతి, నాగము వంటి ఎన్నెన్నో పేర్లతో పిలుస్తారు ఏనుగును. దేవలోకంలో ఇంద్రుని వద్ద ఐరావతం అనే తెల్లని ఏనుగు ఉండేదని పురాణ కథ ఉన్నది. ఇంద్రుని దగ్గర ఖచ్చితంగా మనము ఓల్డెన్ సినిమాలు అంటే పాత సినిమాలు చూసినట్టయితే ఇంద్రలోకము, ఆ ఇంద్రుడు, ఆ సినిమాలలో ఖచ్చితంగా ఐరావతం కనబడుతుంది. ఓకేనా? అలాగే పూర్వపు రాజులకు గల 4 రకాల బలగాలు మీన్స్ సైన్యములలో గజబలము అంటే గజము అంటేది ఏనుగు, అశ్వబలం అంటేది గుర్రాలు, కాల్బలము ఇది సైనిక బలం అంటే సైన్యము. అండర్స్టాండ్? ఇలా బలగాలు ఉండేటువంటి సైన్యం ఉండేది. ఏ రాజైనా తన రాజ్యం మీదికి దండెత్తి వచ్చినప్పుడు ఈ బలగాలను ఉపయోగించేవారు రాజులు. ఒకటి గజబలం, ఒకటి అంకుశం అనే వస్తువుతో అదుపు చేయబడే ఏనుగును నడిపేవాడిని మావటివాడు అంటారు. దాదాపు 100 ఏళ్ళు బ్రతికే ఏనుగు ఆహారము చెరుకుగడలు, పళ్ళు కాగా ఏనుగుకు మరీ ఇష్టమైనవి వెలగపళ్ళు. అండర్స్టాండ్? వెలగపళ్ళు అంటే ఇవి. వీటి చట్నీ చేసుకుంటారు, పండు తింటారు. ఓకేనా? ఇవి వినాయక చవితి అప్పుడు వస్తాయి. ఇవి చెరుకుగడలు మనం ఎప్పుడు మీకు అన్నీ తెలిసినవే. ఇక ఫ్రూట్స్ అంటారా, పండ్లు అంటే ఏ పండు ఇచ్చినా అది తినేస్తుంది పాపం. చూడండి, గుంపులుగా ఉండే ఏనుగులు బరువులను లాగడానికి, అంబారీలు కట్టడానికి, సర్కస్లోకి ప్రధాన ఆకర్షణగా ఉపయోగపడతాయి. వాటి విలువైన దంతాలు అందమైన వస్తువులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అంతగా ఉపయోగపడుతున్న ఏనుగు మన వారసత్వ సంపదగా గుర్తించబడింది. డిడియనస్ ఎంత బరువు అయినా, ఎంత పెద్ద చెట్టునైనా వేర్లతో సహా పెకిలించేటువంటి సత్తా, దమ్ము, బలం ఉన్నటువంటి ఎనిమల్ ఏనుగు. ఓకేనా?
నౌ బిట్స్ నాన్న చూడండి, బిట్స్ ఉంటాయి ఇప్పుడు. ఓకేనా? నా ఫస్ట్ బిట్ వచ్చేసి అర్థములు. టర్న్ ద పేజ్ నెంబర్ 28. దిస్ పేజ్ నెంబర్ టేక్ 28. గజము, గజము ఏనుగు. ఓకే. మృగము, మృగము జంతువు. పూర్వము, పూర్వం అంటే ఇది వరకు, ఇది వరకు. విలువైన, విలువైన అంటే ఖరీదైన, ఖరీదైన. ఆహారము, ఆహారం, ఆహారం అంటే తిండి. లాస్ట్ వన్ తొలి, మొదటి. చూడండి, ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అర్థం చూడండి. గజము, గజము అంటే ఏంది? ఏనుగు. గజము ఏనుగు. మృగము జంతువు, జంతువు మీన్స్ ఎనిమల్. పూర్వము ఇది వరకు, ఇది వరకు అంటే, ఇది వరకు అంటే ఓల్డెన్ డేస్ అంటే చాలా రోజుల క్రితం అన్నట్టు. పూర్వము సెల్ ఫోన్లు లేవు, ఓన్లీ ఉత్తరాలు మాత్రమే ఉండేటివి. అలా పూర్వము బస్సులు లేవు, ఓన్లీ ఎడ్ల బండ్లు మాత్రమే ఉండేటివి. పూర్వము బడులు లేవు, ఓన్లీ చెట్ల కింద కూర్చొని చదువుకోవడమే. పూర్వము ఇలా. అర్థమైందా? పూర్వం అంటే ఇన్ ఓల్డెన్ డేస్. విలువైన, ఖరీదైన, కాస్ట్లీ. ఖరీదైన అంటే వెరీ కాస్ట్లీ. ఆహారము తిండి. తొలి, మొదటి. తొలి అంటే మొదటి. మొదటి పూజ ఎవరు తీసుకుంటాం మనము? ఏ శుభకార్యం చేసినా మొదటి పూజ ఎవరితో చేస్తాము, మొదలు పెడతాము? గణపతితో మొదలు పెడతాము. నౌ సెకండ్ బిట్. సెకండ్ బిట్ వచ్చేసి వచనములు. ఏకవచనము, బహువచనం. చూడండి, ఏకవచనం అంటే తెలుసు కదా మీకు, ఒకటి. బహువచనం అంటే ఒకటి కన్నా ఎక్కువగా. ఫస్ట్ వన్ చెవి మీన్స్ చెవులు. కొంచెం స్పెల్లింగ్ చేంజ్ అవుతుంది, చూసుకోండి ప్లీజ్ ఎవ్రీబడి కేర్ఫుల్లీ. నెంబర్ 2 ఏడు. ఏడు మీన్స్ ఏళ్ళు, ఏళ్ళు. ఓకేనా? నెక్స్ట్ పండు, పండు, పండ్లు. లాస్ట్ వన్ అడవి, అడవి, అడవులు. అడవులు, అడవులు. ఓకేనా? ఇప్పుడు చూడండి,
ఏకవచనం అంటే ఏంటిది? ఒకటి. బహువచనం అంటే ఏంటి? ఒకటి కన్నా ఎక్కువగా. చెవి, చెవులు, ఏడు, ఏళ్ళు, పండు, పండ్లు, అడవి, అడవులు. ఈ లెసన్లు చాలా పెట్టుకోవచ్చు మనం, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. జంతువు, జంతువు. సో జంతువులు, జంతువులు. ఓకేనా? నెంబర్ 6. కథ, కథ, కథలు. కథలు మీన్స్ స్టోరీస్, తెలుసు కదా? కథలు. ఇంకా రాసుకోవచ్చు చాలా. ఓకే, నౌ 7. నెంబర్ 7th one. రాజు, రాజు మీన్స్ రాజులు, రాజులు. 8th one. పూజ, పూజ మీన్స్ పూజలు, పూజలు. ఓకేనా? 9th one. గుంపు, గుంపులు. ఓకేనా? లాస్ట్ 10th one. నాకు లెసన్ ఉన్నాయి, రాపిస్తున్నాను, వర్రీ కాకండి. పేరు, పేర్లు. ఓకేనా? ఎవ్రీబడి రైట్ దిస్ వన్. దిస్ ఈజ్ ద సెకండ్ బిట్. ఇక్కడ మనకు సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడు? వచనములు ఇచ్చాడు, చూసారా? కొన్ని ఎక్స్ట్రా రాపించాను, మీరు రాసుకోండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ బిట్, దిస్ ఈజ్ ద సెకండ్ బిట్, దిస్ బిట్. ఓకేనా? ఎవ్రీబడి రైట్ ద సెకండ్ బిట్ ఆల్సో, రైట్ ఇన్ ద CW. ఓకేనా? ఓకే, రిమైనింగ్ టుమారో. మిగతా బిట్స్ అన్నీ రేపు రాపిస్తాను. ఇప్పుడు ఈరోజు మీరు ఈ బిట్టు కంప్లీట్ చేయండి ఇక్కడ వరకు. ఓకే, ప్లీజ్ ఎవ్రీబడి రీడ్ ద లెసన్స్. మీకు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయినా, సో త్వరలో మీకు టైం టేబుల్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు 1 to 3 లెసన్స్, 1, 2, 3, 3 లెసన్స్ పర్ఫెక్ట్గా చదవడం రాయడం నేర్చిపెట్టుకోండి. తర్వాత బాధపడొద్దు, ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మీకు వర్క్ టైం చాలా సేవ్ అవుతుంది. ఎవ్రీబడి ప్రాక్టీస్ వెరీ వెల్ తెలుగు, హిందీ. డిడ్ యూ అండర్స్టాండ్? కంపల్సరీగా క్లాస్ వర్కులు స్టార్ట్ చేయండి. నేను ఎప్పుడు క్లాస్ వర్కులు పెట్టమన్నా పెట్టాలి. ఓకేనా? ఓకే, 2 లైన్స్ పెట్టుకుందామా? మొన్న ఏం పెట్టించంటాను. ఓకే,
లైన్స్లో. ప్రభువు ప్రభువు పూజలందు పూజ నందు పట్టణమందు పట్టణమందు ఓకేనా. దిస్ ఇస్ ద 2 lines. ప్రభువు ఇక్కడుంది. ప్రభువు పూజలందు పట్టణమందు, ప్రభువు పూజలందు పట్టణమందు. ఓకేనా. ఎవ్రీబడి రైట్ ద 2 lines. థ్యాంక్ యూ.